హలో అందరూ. మన ఇంజనీరింగ్ డ్రాయింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్సుకు స్వాగతం. మనం 1వ మాడ్యూల్లో ఉన్నాం మరియు ఇంజనీరింగ్ డ్రాయింగ్కు పరిచయం చేయడంలో 2వ లెక్చర్. క్లుప్తంగా రీక్యాప్ చేయడానికి మన కోర్సు విషయాలు ఇంజనీరింగ్ డ్రాయింగ్కు పరిచయం చేయబడ్డాయి మరియు కోనిక్ విభాగాలు, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లు విభాగాలు, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లు. ఈ భాగంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ యొక్క అవలోకనం మనం మరియు డిజైన్ ప్రాజెక్టును కవర్ చేస్తాం. మన స్టాండర్డ్ పాఠ్య పుస్తకాలు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎన్డిబ్ మరియు ఆటోక్యాడ్తో ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. మరియు మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనం సాలిడ్ వర్క్స్ పరిచయం ఉపయోగిస్తాం. ఇంజనీరింగ్ డ్రాయింగ్లకు మొదటి భాగం పరిచయం. 2వ లెక్చర్లో మనం డ్రాయింగ్ పరికరాలను కవర్ చేస్తున్నాం మరియు మన డ్రాయింగ్ కోర్సులో ఉపయోగించిన లెటరింగ్, ఉపయోగించిన స్టాండర్డ్ డ్రాయింగ్ పరికరాలు మరియు ఉపకరణాలు. డ్రాయింగ్ షీట్లు, ఒక డ్రాయింగ్ బోర్డ్, డ్రాయింగ్ షీట్ కవర్ చేయడానికి ఒక డ్రాఫ్టర్ లేదా టీ స్క్వేర్, సెట్ స్క్వేర్స్ మరియు కోణమాని. అప్పుడప్పుడు మనం దిక్సూచిలు మరియు డివైడర్లను కూడా ఉపయోగిస్తాము. డ్రాయింగ్ యొక్క ముఖ్యమైన భాగం పెన్సిల్స్ మరియు ఎరేజర్. చాలా అరుదుగా మనం పాయింట్లను కనెక్ట్ చేయడానికి ఫ్రెంచ్ కర్వ్లను ఉపయోగిస్తాం. సాధారణంగా మనం ఫ్రీ హ్యాండ్ స్కెచ్లతో వెళ్తాము, కానీ మనం ఫ్రెంచ్ కర్వ్స్తో కూడా వెళ్ళాలి. కాగితాన్ని పట్టుకోవడానికి మనకు కాగితపు క్లిప్లు మరియు పిన్లు మరియు బ్లేడ్ల కోసం పెన్సిల్ శాండ్పేపర్ షార్పనర్ను పదును పెట్టడం అవసరం. డ్రాయింగ్ పరికరాలు మరియు ఉపకరణాలు లో డ్రాయింగ్ షీట్ ఉపయోగించడంలో అవసరమైన కాంపోనెంట్. కాబట్టి ఇక్కడ మనం ఒక డ్రాయింగ్ షీట్ టెంప్లేట్, ఒక నిర్దిష్ట వెడల్పు మరియు పొడవు కలిగి ఉండవచ్చు. ఇది చాలా పొడవైన దీర్ఘచతురస్రాకార షీట్. డ్రాయింగ్ పేపర్ భారతీయ ప్రమాణాల బ్యూరో ఏదైనా డ్రాయింగ్ కోసం సిఫార్సు చేస్తుంది. ఈ డ్రాయింగ్ షీట్లను వేర్వేరు ఫార్మాట్లుగా వర్గీకరించడం ఒక నాట్ లాగా వర్గీకరించింది. ఇది పొడవు యొక్క ఇక్కడ 1189 మిల్లీమీటర్ల మరియు 849 ఎంఎం వెడల్పును కలిగి ఉంటుంది. సాధారణంగా మనం హారిజాంటల్ డైరెక్షన్ ఎక్కువ వైపు మరియు నిలువు చిన్న వైపు ఉంచుతాము. ఇతర షీట్లు కూడా ఉన్నాయి. ఒక 849 ఎంఏ ద్వారా 594 ఎంఏ. కాబట్టి మీరు వికర్ణ పునరావృతం ఉన్నట్లు చూస్తున్నట్లయితే మనము ఈ డ్రాయింగ్ షీట్లను చూడవచ్చు. A2 594 నుండి 420, 3 420 నుండి 297 మరియు 4 297 నుండి 210 వరకు. కాబట్టి డ్రాయింగ్ షీట్లలో ఇది ప్యాటర్న్ అని మనం చెప్పగలం. సాధారణంగా డ్రాయింగ్ షీట్లు వాటి ప్రొజెక్షన్లపై డైమెన్షనల్ వస్తువులు కలిగి ఉంటాయి. కాబట్టి మనం ముందరి వ్యూ నుండి చూస్తే డ్రాయింగ్ నిజంగా వ్యూలలాగా ఎలా కనిపిస్తుంది, అది ఎలా ఉంటుందో. ఒక వైపు నుండి మనం ఆ వస్తువును చూస్తే బహుశా ఈ దిశలో వస్తువు నిజంగా
ఇంక్లైన్డ్ ప్రొజెక్షన్ల వలె ఎలా కనిపిస్తుంది మరియు ఏదైనా కట్ విభాగాలు పదార్థం భాగం తో హ్యాష్వలి చూపించడం ద్వారా మరియు అది పిన్ను జాయింట్స్ మరియు వివిధ రకాల కట్ విభాగాలను కలిగి ఉండవచ్చు ఆ విషయాలు కూడా సూచించబడతాయి మరియు ఈ ప్రతి భాగాలు కొన్ని రకాల లేఖల ద్వారా సూచించబడతాయి మరియు ఆ డ్రాయింగ్ షీట్ యొక్క యాజమాన్యం వంటిదాన్ని మనం చూస్తాం పేర్లు మరియు ఎవరైతే అలా చేసినా మరియు వస్తువులు లక్షణాలు ఏమిటి మరియు కాబట్టి మొదలైన విషయాలు ఇందులో చాలా వేరియబుల్స్ రేఖాచిత్రాలు మరియు అక్షరాలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కోసం కూడా ఎవరైనా ఒక భాగాన్ని తయారు చేయాలనుకుంటే ఆ కాంపోనెంట్ స్పష్టంగా సూచించాలి కొలతలు పరిమాణం ఇంట్రికేట్ వివరాలు ఏమిటి ప్రతిదీ మరియు సంగ్రహించడానికి డ్రాయింగ్ షీట్ సంగ్రహించడానికి మనం ఈ స్కెచ్లను గీస్తాము మరియు సాధారణంగా మనం BIS యొక్క ప్రమాణాలను సిఫారసు చేస్తాం ఆ డ్రాయింగ్లలో మరియు శీర్షిక ఎల్లప్పుడూ ఉంటుంది పిక్టోరియల్గా సూచించడానికి ఒక నాట్ పరిమాణం A1 A2 A3 A4 మనం చాలా పొడవైన డ్రాయింగ్ షీట్కు ప్రాతినిధ్యం వహించాము అందులో సగం మీకు కూడా ఇస్తుంది ఆ భాగంలో మీకు 2 ఇస్తుంది ఇంకా 3 మరియు 4 కాబట్టి 4 షీట్ అంటే మనం సాంప్రదాయకంగా సమాధానాలు రాయడానికి ఉపయోగిస్తాం స్ట్రిప్స్ లేదా బహుశా ముద్రించడం మన పదార్థం మనం ఉపయోగించే స్టాండర్డ్ పేజీ ఈ 4కి సంబంధించి 4 కోరిన నాట్ చాలా పెద్దది ఉత్తమ డ్రాయింగ్ షీట్ ఏది ఉపయోగించాలి ఈ చిన్న డ్రాయింగ్ షీట్ నువ్వు ఉపయోగించాలి ఇది డ్రాయింగ్ గురించి పూర్తి స్పష్టతను ఇవ్వగలదు మరియు ఉత్తమ డ్రాయింగ్ షీట్ అయిన రెసొల్యూషన్ ఒక్కొక్కటిగా ఉపయోగించాలి వస్తువు చిన్నదిగా ఉంటే మరియు దాంట్లో చిన్న సంఖ్యలో అంశాలు పాల్గొన్నట్లయితే 2 షీట్ ఉపయోగించడం మంచిది వస్తువు చాలా పెద్దది మరియు అనేక భాగాలు ఉంటే వివరణాత్మక వ్యక్తీకరణల వివరాలను ఇవ్వాలనుకుంటే అప్పుడు కోరిన నాట్ నేను చెప్పినట్లుగా డ్రాయింగ్ షీట్లో డ్రాయింగ్ స్పేస్ కొన్ని బోర్డర్ లైన్లు మరియు టైటిల్ బ్లాక్ ఉన్నాయి పొడవు వైపు ఎల్లప్పుడూ హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటుంది చిన్న వైపు ఎల్లప్పుడూ వర్టికల్ డైరెక్షన్లో ఉంటుంది డ్రాయింగ్ షీట్ తరువాత తదుపరిది డ్రాయింగ్ షీట్ ఉంది మనకు డ్రాయింగ్ బోర్డ్ అవసరం ఇక్కడ మనం వివిధ రకాల డ్రాయింగ్ బోర్డులను చూపించాము శాస్త్రీయమైనది చెక్క స్ట్రక్చర్ ఉపయోగిస్తోంది కాబట్టి ఒక ఇంక్లైన్ ప్లేన్ దీనిపై ఒక డ్రాయింగ్ షీట్ మరియు కంపార్ట్మెంట్ మీ నిల్వలను పెన్సిల్స్ మరియు డ్రాయింగ్ పరికరాల వలె ఉంచడానికి కాబట్టి ఈ డ్రాయింగ్ బోర్డులను మెటాలిక్ ఉపరితలాలతో కూడా చేయవచ్చు మరియు ప్లాస్టిక్లతో కూడా చేయవచ్చు డ్రాయింగ్ బోర్డు పరిమాణం ఎల్లప్పుడూ ఈ డ్రాయింగ్ షీట్ కంటే పెద్దది ఉదాహరణకు మనము కోరబడిన షీట్ ఉపయోగిస్తే డ్రాయింగ్ బోర్డ్ పరిమాణం 1500 mm కంటే పెద్దదిగా ఉండాలి 1000 mm వెడల్పు మందం 25 మిల్లీమీటర్ల ఉండాలి 1:3 షీట్ ఉపయోగిస్తుంటే అప్పుడు అవసరమైన డ్రాయింగ్ బోర్డు 3 సైజు
డ్రాయింగ్ టేబుల్ పక్కన ఉంటుంది. డ్రాయింగ్ లైన్ల కోసం మనకు ఏ డ్రాఫ్టర్ లేదా టీ స్క్వేర్ అవసరం. ఉదాహరణకు ఇక్కడ మెకానికల్ డ్రాఫ్టర్ గా చూపబడింది. ఇది క్లాంప్. దీని ద్వారా మీరు డ్రాఫ్టర్ను డ్రాయింగ్ బోర్డ్ ద్వారా సరిచేస్తారు. స్క్రూ చేయడం ద్వారా అన్స్క్రూయింగ్ ఒకటి ఆ క్లాంప్ ను కలిపే స్థితిలో ఉంటుంది. మరియు ఇది మెకానికల్ బార్లు ను కలిగి ఉంది. దీని ద్వారా హారిజాంటల్ మరియు నిలువు దిశలను సాధించే స్థితిలో ఉంటుంది. కాబట్టి అన్స్క్రూయింగ్ నాటికి ఇది ఈ కొలత స్కేల్ను తిప్పవచ్చు మరియు ఏదైనా ఇంక్లైన్ డైరెక్షన్ కూడా దీనిని సమీకరించవచ్చు. డ్రాఫ్టర్ యొక్క లక్ష్యం హారిజాంటల్ రేఖ ఆ డ్రాఫ్టింగ్కి అనుగుణంగా టేబుల్ లేదా డ్రాయింగ్ షీట్కు మార్చడం. ఈ డ్రాఫ్టర్ ఉపయోగించి మీరు కదిలే చోట కంప్లీట్ వర్టికల్ వరుసలను గీయవచ్చు. ఈ డ్రాఫ్టర్ ఇది ఎల్లప్పుడూ హారిజాంటల్ మరియు నిలువు దిశలను మాత్రమే చూపిస్తుంది. ఈ డ్రాఫ్టర్ వివిధ రకాలు కూడా కావచ్చు. సరళమైన డ్రాఫ్టర్ దీనిని మనం మినీ డ్రాఫ్టర్ అని పిలుస్తారు. ఇక్కడ చాలా అధునాతన డ్రాఫ్టర్ కూడా ఉంది మరియు అవి ఇక్కడ చూపబడ్డాయి. కాబట్టి ఈ స్లైడర్ ముందు మరియు వెనుకకు వెడుతుంది. తద్వారా ఈ హారిజాంటల్ నిలువు వరుసలను టేబుల్పై ఆ దిశలో గీయవచ్చు. మునుపటి రోజులు టి స్క్వేర్లతో వెళ్లేవారు కనుక ఇది టి రూపంలో ఉంది. కాబట్టి ఈ బ్లాక్ డ్రాయింగ్ టేబుల్ తో సమలేఖనం చేయబడిన తర్వాత ఒకరు హారిజాంటల్ లైన్ ను గీయవచ్చు. డ్రాఫ్టర్ తో పాటు ఇతర ముఖ్యమైన భాగాలు సెట్ స్క్వేర్లు ఉంటాయి. ఇవి సాధారణంగా 45 డిగ్రీలు మరియు 30 నుండి 60 డిగ్రీలకు వస్తాయి. ఇక్కడ ఇంక్లినేషన్ యాంగిల్ 45 డిగ్రీలు మరియు ఇది కూడా 45 డిగ్రీలు మరియు ఇది 90 డిగ్రీలు. దీని తో మినీ డ్రాఫ్టర్ తో ఒక ఇంక్లైన్ లైన్ను గీయాలనుకుంటే ఒకటి సెట్ స్క్వేర్ ను అక్కడ ఉంచండి మరియు ఆ దిశలో ఒక గీతను గీయండి. ఇతర సెట్ స్క్వేర్ ఈ వైపు 30 డిగ్రీలతో వస్తుంది మరియు 60 డిగ్రీలు. మిగిలిన కోణం 90 డిగ్రీలు. సెట్ స్క్వేర్లు ఈ రకమైన సంక్లిష్టమైన కర్వ్ నమూనాలను కూడా కలిగి ఉంటాయి. సాధారణంగా ఇవి అక్రైలిక్ ప్లాస్టిక్స్ తద్వారా ట్రాన్స్పరెంట్ ఉంటాయి మరియు స్కేల్ ను గమనించవచ్చు మరియు ఈ స్లాట్ల వెంట పంక్తులను కూడా ఉంచవచ్చు. ఇతర ముఖ్యమైన కాంపోనెంట్ కొనమాని దీని ద్వారా ఆ పాయింట్ ద్వారా చేయబడిన ఇంక్లినేషన్ యాంగిల్ గమనించవచ్చు. సమాంతర లంబలంబంగా మరియు ఇంక్లైన్ రేఖలను గీయడానికి మనం ఈ డ్రాఫ్టర్ను సెట్ చతురస్రాలతో పాటు ఉపయోగిస్తాం. ఇతర డ్రాయింగ్ భాగాలు దిక్సూచి మరియు డివైడర్లు స్టాండర్డ్ జామెట్రికల్ పెట్టెలో ఈ కంపాస్ కలిగి ఉంటాయి. దీని ద్వారా ఒక సర్కిల్ డ్రా చేయవచ్చు. ఈ వస్తువును మధ్యలో ఉంచడం ద్వారా మరియు ఆ స్లాట్ ద్వారా పెన్సిల్ను ఉంచడం ద్వారా ఒక ఖచ్చితమైన వృత్తం ఆర్క్ని డ్రా చేయవచ్చు. మరొకటి డివైడర్ను ఉపయోగిస్తుంది. డివైడర్ను ఉపయోగించి పొడవులను ట్రాక్ చేసి బదిలీ చేయవచ్చు. ఉదాహరణకు 2 పాయింట్లు ఉన్నాయి. ఆ లెంగ్త్ ఏమిటో నేరుగా కొలవడానికి బదులుగా మనం దాని మధ్య దూరాన్ని బదిలీ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనం డివైడర్ను ఒకసారి ఉపయోగిస్తాం. ఒక పాయింట్ ను అదే స్థలంలో ఉపయోగించండి మరియు ఆ లెంగ్త్ ను బదిలీ చేయండి. మరింత ప్రయోజనం మనము సాధారణంగా డివైడర్లతో వెంటాము. ఈ దిక్సూచిలు వేర్వేరు నాణ్యత కలిగి ఉన్నాయి మరియు బలం
అధునాతనమైనవి చక్కటి మెటాలిక్ ఫ్రేములు. తద్వారా గ్రిప్ ఎల్లప్పుడూ మంచిది. మరియు ఇది పెన్సిల్ సీసం. ను చేర్చగలిగే భాగం. మరియు ఇది దిక్సూచి బో కంపాస్ యొక్క ఇతర శైలి. సాధారణంగా మనం దీనిని ఇలా పిలుస్తాము. దీని ద్వారా ఒక సీసం ఉంచొచ్చు. మరియు ఇది దిక్సూచిలో చేరడం. దీని ద్వారా సీసాన్ని ఉపయోగించవచ్చు. మరియు ఇక్కడ పెన్సిల్ సీసం చూపబడింది. కాబట్టి సాధారణ ఇంజనీరింగ్ కంపాస్ డివైడర్లు వివిధ ఫార్మాట్లలో వస్తాయి. అప్లికేషన్ ఆధారంగా ఒకరు ఈ దిక్సూచిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా డ్రాయింగ్ కోసం కీలక భాగం కాంపోనెంట్ పెన్సిల్. సాధారణ పెన్సిల్స్తో పోలిస్తే ఇంజనీరింగ్ డ్రాయింగ్ స్కెచ్ పెన్సిల్స్ వివిధ గ్రేడ్లను కలిగి ఉంటుంది. సాధారణంగా ఆ గ్రాఫైట్ లెడ్ యొక్క కాఠిన్యం ఆధారంగా 16 గ్రేస్ మనం ఉపయోగిస్తాము. ఉదాహరణకు 9H చాలా కష్టతరమైన గ్రాఫ్ రకం. 16H5H మరియు 4H చాలా కష్టం. ఇది 3H చాలా కఠినమైన పెన్సిల్ అయితే, మరియు ఇది H మధ్యస్థంగా హార్డ్ అయితే, ఇది బి రకం మధ్యస్థంగా మృదువుగా మరియు నలుపు అయితే. 2B పెన్సిల్స్ మృదువైన మరియు నలుపు. 3B పెన్సిల్స్ చాలా మృదువైనవి మరియు నలుపు. మరియు 7B పెన్సిల్స్ అన్నీ మృదువుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎడమ హ్యాండ్ సైడ్ మనం 6B 5B B వంటి వివిధ పెన్సిల్స్ చూపించాము. బహుశా 5H మరియు 3H మరియు 4H సంజ్ఞామానం. క్రింద మనం పెన్సిల్తో చేసిన రంగును చూపించాం. పెన్సిల్ చేసిన రంగు ఆ పెన్సిల్ చేసిన కాంట్రాస్ట్. ఈ కోర్సు కోసం సిఫార్సు చేసిన పెన్సిల్స్ ఈ 4 గ్రేడ్స్. పెన్సిల్ గ్రేడ్ యొక్క గ్రేడ్ 3 H2 H మరియు HG లైన్లను నిర్మించడానికి మరి ఉద్దేశ్యం ప్రస్తావించబడ్డాయి. 2H ను ఉపయోగించి నిర్మించిన డైమెన్షన్ పంక్తులు మరియు సెంటర్ లైన్లు. అది వస్తువు రేఖలతో చేయవలసి వస్తే మరియు దానిని తో చేయవలసి ఉంటుంది. మరియు ఇది డైమెన్షనింగ్ మరియు బౌండరీ రేఖలతో ఉంటే. 1HB పెన్సిల్. B గ్రేడ్ పెన్సిల్స్ ను ఉపయోగించడం ఎక్కువ గ్రాఫైట్ ను కలిగి ఉంటుంది. మనం టేబుల్ B ను పరిశీలిస్తే ఎల్లప్పుడూ ఎక్కువ గ్రాఫైట్ మరియు ధైర్యంగా మరియు ముదురు రంగు రేఖలను తయారు చేయండి. మరియు ఈ పంక్తులు తేలికపాటి పెన్సిల్ కన్నా తక్కువ అయితే మీరు దానిని ఉపయోగిస్తే H గ్రేడ్ పెన్సిల్. ఇందులో ఎక్కువ బంకమట్టి, తేలికైన మరియు చక్కటి గీతలు గీయవచ్చు మరియు డార్క్ పెన్సిల్ కంటే తక్కువ స్మడ్జియర్. ఇప్పుడు మనం ఫ్రెంచ్ కర్వ్ గురించి నేర్చుకుంటాము. ఉదాహరణకు నాకు 3 డేటా పాయింట్లు ఉంటే 1 దాని వంటి ఆర్బిట్రరీ ఫ్రీ హ్యాండ్ స్కెచ్ను డ్రా చేయవచ్చు లేదా బహుశా ఫ్రెంచ్ కర్వ్ను ఉపయోగించవచ్చు. తద్వారా పాయింట్ ఆ లైన్ గుండా వెళుతుంది మరియు దానిని మంచి మృదువైన రేఖతో కనెక్ట్ చేస్తుంది. మరింత ప్రయోజనం మాకు ఈ ఫ్రెంచ్ కర్వ్లో అవసరం. మరియు ఈ ఫ్రెంచ్ వక్రతలు ఆయిలర్ స్పైరల్స్ నుండి తయారు చేయబడిన భాగాలు. ఆయిలర్ స్పైరల్ యొక్క భాగం తీసుకోబడుతుంది మరియు ఈ ఫ్రెంచ్ వక్రరేఖ తయారు చేయబడుతుంది మరియు ఉచిత వక్రరేఖలను గీయడానికి ఉద్దేశించబడింది. ఉదాహరణకు అనేక
మంది కొల్లియర్ పాయింట్ల గుండా ఒక సున్నితమైన కర్వ్. ఉదాహరణకు ఈ పాయింట్ ఇవి కొల్లినియర్ పాయింట్లు అయితే ఈ 3 పాయింట్లు నాన్ కొలినియర్. కర్వ్ను సూచించడానికి మనము ఫ్రెంచ్ కర్వ్ లను ఉపయోగిస్తాం. సాధారణంగా పారబోలా కోసం ఎక్కువసేపు ఉపయోగించబడతాయి. దీర్ఘవృత్తాకారం మరి కోసం ఉపయోగించే మీడియం హైపర్బోలాస్ కోసం ఉపయోగించబడతాయి మరియు దీనిని విభిన్న ఎలిప్టిక్ కర్వ్లను కూడా కలిగి ఉంటాయి. కాబట్టి కర్వ్ యొక్క ఫ్రీ ఫారం అవసరమైనప్పుడల్లా మనం ఈ ఫ్రెంచ్ వక్రతలను కలప తయారీ మరియు కత్తిరించడానికి కూడా ఉపయోగిస్తాము. ప్రజలు మంచి ముగింపు పొందడానికి మెటాలిక్ ఫ్రెంచ్ వక్రతలను ఉపయోగిస్తారు. ఇతర డ్రాయింగ్ పరికరాలు మరియు ఉపకరణాలు: పేపర్ క్లిప్లు మరియు పిన్లు. కాబట్టి మనకు డ్రాయింగ్ బోర్డ్ ఉన్నప్పుడు ఇది బోర్డ్. మనం ఆ డ్రాయింగ్ బోర్డులో డ్రాయింగ్ షీట్ కలిగి ఉండాలనుకుంటున్నాం. ఇది కాగితము. దీనిని పట్టుకోవటానికి మనం ఈ క్లిప్ అరేంజ్మెంట్ను ఉపయోగిస్తాం. గట్టిగా పట్టుకోవటానికి మనకు ఈ క్లిప్లు అవసరం. కొన్నిసార్లు ప్రజలు పిన్లను కూడా ఉపయోగిస్తారు. పెన్సిల్ను పదును పెట్టడానికి కొన్నిసార్లు మనకు శాండ్ పేపర్ మరి దీనికి ఈ శాండ్ పేపర్ పై కొంచెం విస్తృతంగా ఉండే పంక్తులు అవసరం. సాధారణంగా మనం ఈ పెన్సిల్ ను చాలా పదునైన మూలలను కలిగి ఉండటానికి రుద్దుతాం. మనం పదును మరి ను ఉపయోగిస్తాము. సిఫార్సు చేసిన ఎరేసర్ స్టేట్లర్ ఇది ఎల్లప్పుడూ ఈ చాలా మృదువైన ఎరేస్ను కలిగి ఉంటుంది. ఈ ముఖ్యమైన డ్రాయింగ్ పరికరాల తరువాత బోర్డ్, షీట్, పెన్సిల్స్, పదును, క్లిప్లు, కంపాస్, డివైడర్ మరియు స్క్వేర్లను సెట్ చేయడం. అక్షరాలను ఎలా గీయాలో మొదటి లక్ష్యం. ఈ విభాగంలో మనం అక్షరాల శైలులు ఏమిటి, డ్రాయింగ్ కోసం లెటర్పింగ్ అంటే మరియు సంఖ్యలు, అక్షరాలు. ఉదాహరణకు మనము క్యాపిటల్ అక్షరాలను ABCDZ నుండి Z వరకు మరియు 0 1 2 3 నుండి 9 రకమైన మూలకాలను ఉపయోగిస్తాము. సాధారణంగా ఇది చాలా ఫ్రీ హ్యాండ్ లేఖను సిఫార్సు చేస్తుంది మరియు ఇది గోతిక్ స్టైల్లో కూడా ఉంది. ఈ శైలి కాన్స్టెంట్ లైన్ను కలిగి ఉంటుంది. మందం నిటారుగా ఉన్న గోతిక్ లంబ స్ట్రోక్తో బేస్ లైన్ లేదా ఇంక్లైన్ గోతిక్. కాబట్టి మనం నేరుగా నిలువు లేదా ఒక వంపు తిరిగిన ఏని ఉపయోగిస్తాం. ఇది 75 ఇంక్లైన్ డిగ్రీల గా భావించినట్లయితే మరియు మార్గదర్శి లైన్లు ఉంటాయి. ఆ గైడ్ లైన్లలో మనం లెటరింగ్ ను ఎత్తును నియంత్రించడానికి డ్రా చేస్తాం. సాధారణంగా ఇక్కడ 3 మిల్లీమీటర్ల మార్గదర్శకాలను ఉపయోగిస్తారు. కాబట్టి మీ అక్షరాలు 3 mm అంటే అక్షరాల ఎత్తు క్యాపిటల్లు అయితే మనకు 2.5 మిల్లీమీటర్ల ఉపయోగించబడితే లైన్స్ యొక్క మందం లాంటిది కనుక మనం 0.8 mm ఉపయోగిస్తాం. దానిని అర్థం చేసుకోవడానికి కుడి చేయి వైపు మనకు ఉంది. ఇది I అక్షరం, ఇది H. ఎత్తు మరియు D
యొక్క వెడల్పు ను కలిగి ఉంది కాబట్టి ఇక్కడ h ఇది 2.5 మిల్లీమీటర్లు మరియు d అంటే 0.18 మిల్లీమీటర్లు. అదేవిధంగా మనం లోయర్ కేస్ అక్షరాలను ఉపయోగిస్తే అప్పుడు ఇక్కడ 2.5 mm లేదా అంతరం కంటే తక్కువ ఉండాలి అక్షరాల మధ్య. ఉదాహరణకు ఈ అక్షరం మరియు ఆ అక్షరం అంతరం ఏమైనప్పటికీ 0.35 మిల్లీమీటర్ల ను ఉపయోగించాల్సి ఉంటుంది. మనం 2.5 mm మరియు 0.18 మిల్లీమీటర్లను మందంగా ఉపయోగిస్తే అప్పుడు ఉత్తరానికి మధ్య అంతరం 0.35 మిల్లీమీటర్ల వరకు ఉండాలి. మరియు కనీస మూలపాత్రల స్థలం, బేస్ మరియు పదాల మధ్య మినిమం స్పేసింగ్ వంటి ఇతర రకాలు కూడా ప్రస్తావించబడ్డాయి. కాబట్టి ఆ రకమైన లెటర్ శైలితో మనం ముందుకు వెళ్ళి స్కెచ్లను డ్రా చేయవచ్చు మరియు వాటిని సూచించవచ్చు. సాధారణ అక్షరాల శైలిలో టైటిల్ బ్లాక్స్, ఉపశీర్షికలు, శీర్షికలు, హెడ్డింగ్లు, షెడ్యూల్స్ మెటీరియల్ జాబితాల వంటి లెజెండ్లు రాయడం కోసం ఉంటుంది. ఉదాహరణకు టైటిల్ బ్లాక్ అయితే మనం 10 మిల్లీమీటర్ల అక్షరాలను ఉపయోగిస్తాం. టైటిల్ డ్రాయింగ్లను ఉపయోగిస్తాము. మనం 6 మిల్లీమీటర్ల రకమైన వస్తువులను ఉపయోగిస్తాము. ఏదైనా ఉపశీర్షికలను ఉపయోగిస్తాం మరియు ఏదైనా సహనాలను ఉపయోగిస్తాం మరియు 2 మిల్లీమీటర్ల పరంగా ప్రాతినిధ్యం వహించాం. కాబట్టి నేటి తరగతిలో మనము డ్రాయింగ్ సాధనాలు మరియు అక్షరాలను కవర్ చేశాం. తర్వాతి తరగతిలో డ్రాయింగ్కు సంబంధించిన లేఅవుట్ల గురించి తెలుసుకుందాం. మనం నిర్మించగల రేఖాగణిత కర్వ్లు ఏమిటి, డైమెన్షన్ మరియు టాలరెన్స్లను ఎలా సూచించాలి. తదుపరి తరగతిలో కలుద్దాం. చాలా ధన్యవాదాలు.